హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్‌పీ గౌడ్ అఫీషియల్. నేను ఈ వీడియోలో ఫిష్ పులుసు చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను ఇలాగే చేస్తాను ఎప్పుడైనా. ఓసారి ప్రాసెస్‌ని చూసేయండి. ఏం లేదండి, ముందుగా ఉల్లిపాయలని మనము కాల్చుకోవాలండి. పాతకాలంలో అయితే అమ్మమ్మ వాళ్ళైతే వీటిని పొట్టు తీయకుండా అగ్గుల పైన కాల్చి ఆ పొట్టు తీసేసి చేసేవాళ్ళండి. కానీ ఇప్పుడు గ్యాస్ పైన బాగోదు కాబట్టి ఇంకా నేను ఇలా కట్ చేసి కొంచెం వాటిని వేపుతున్నానండి ఒక బౌల్‌లో వేసేసి. ఇవి చాలా బాగా వేగితే ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తదండి. ఒక 4, 5 మినిట్స్ అలా వేపుతూ ఉండాలండి. ఎంత బాగా వేపితే అంత టేస్ట్ వస్తదండి ఉల్లిపాయది. చూడండి కొంచెం కొంచెం వేగాయి. ఇలాగే వేపాలి. ఒక 2, 3 మినిట్స్ తర్వాత ఇలా వేగిపోతాయండి. ఇలా వేగిపోయినట్టయితే ఇంకా దాన్ని పేస్ట్ చేసుకుంటే సరిపోద్దండి. చూడండి అన్నీ చాలా బాగా వేగాయి. ఇంకా నేను మిక్సీలోకి తీసేసుకుంటున్నాను ఇవి. ఇంకా ఫిష్ మసాలా కోసమని ఇక్కడ మసాలా కోసం మెంతులు, ధనియా, జీలకర్ర కూడా వేసి వాటిని బాగా వేపుతున్నానండి. ఇలా బాగా వేపుకుంటే ఇంకా దాంట్లో ఉన్న పచ్చి వాసన కానీ ఏదైనా ఉన్నా కానీ అంతా పోద్ది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి బాగా వేగిపోయాయి. ఇంక ఇవి చల్లారాలి కాబట్టి నేను పక్కన తీసి పెట్టేసుకొని ఇంకా కర్రీ కోసమని ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి, కొందరు బిర్యానీ స్పైసెస్ కూడా వేస్తారు కానీ నేను ఎప్పుడు వేయనండి. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ వేసాను. మనము కాల్చి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టేసి వేసాను. వేసిన తర్వాత పసుపు కూడా వేసి వీటిని బాగా వేయించాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టాను. చూడండి ఆయిల్ పైకి తేలింది. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఉప్పు, కారం, కొంచెం ఫిష్ మసాలా మనము పట్టాం కదండి, అది కూడా వేసేసి కొంచెం వేగగానే ఈ ఫిష్ ముక్కలు నేను మ్యారినేట్ చేసి పెట్టానండి ఉప్పు, కారం వేసేసి. ఇంకా వాటిని కూడా వేసాను. వేసి ఒక్కసారి వెనకాలకి తిప్పాలి. కొందరు తిప్పరండి, కానీ ముందే ఫిష్ ముక్కలు వేస్తే ఏంటంటే నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది పులుసు. ఫిష్ ముక్కలు కూడా వేసిన తర్వాత దాన్ని ఒకసారి వెనుకకు తిప్పిన తర్వాత ఇంకా పులుసు మనకు తగినన్ని వాటర్ కూడా వేసుకొని పులుసుని చాలా బాగా మరిగించాలండి. పులుసుని మనం ఎంత బాగా మరిగిస్తే కర్రీ అనేది అంత టేస్ట్ వస్తుందండి. చూడండి నేను ఇక్కడ చాలాసేపు మరిగిస్తున్నాను. అందుకోసమే కొంచెం వాటర్ ఎక్కువే వేసాను. ఎందుకంటే మరిగిస్తుంటే ఆవిరైపోతుంది కదా వాటర్. అందుకే కొంచెం వాటర్ ఎక్కువే వేసి బాగా మరిగిస్తున్నాను. చూడండి ఎంత బాగా మరిగిందో. ఇంకా ఫిష్ మసాలా అప్పుడు కొంచెమే వేసానండి నేను. ఇంకా చివరిలో ఇప్పుడు కొంచెం వేసేసి ఇంకొక 2 మినిట్స్ అలా బాయిల్ చేస్తే బాగుంటుందని కొంచెం వేసాను. వేసేసి ఇంకొక 2 మినిట్స్ అలా బాయిల్ చేసేస్తే ఫిష్ పులుసు అనేది రెడీ అయిపోద్దండి. చూడండి ఆల్రెడీ ముక్కలు కుక్ అయిపోయాయి. ఆల్మోస్ట్ పులుసు కూడా రెడీ అయిపోయింది. ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో. అస్సలు విచ్చుకుపోవండి. మళ్ళీ నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా రెడీ అయిపోయినట్టండి. 2 మినిట్స్ బాయిల్ చేసేసాం కదా, ఇంకా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోద్ది. ఈ పులుసు అనేది మనము వెంటనే కాకుండా ఒక 2 అవర్స్ తర్వాత లేకపోతే ఈవినింగ్ తింటే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పులుసు. ఇక్కడ నేను గార్నిష్ చేస్తున్నాను. చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో. అస్సలు విచ్చుకుపోవండి. ఇలాగే ఒకసారి ఇట్లా ఫ్రై చేసినట్టు ఆ మసాలాలో వేసి ఒకసారి వెనకాల తిప్పిన తర్వాత ఇలా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ. చూడండి పులుసు కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఒక 2 అవర్స్ తర్వాత అండి నేను తీసేది వీడియో. పులుసు అనేది చూడండి చాలా చిక్కబడిపోయింది. ఇలా ఉంటే సరిపోద్దండి. ఇంకా చాలా బాగుంటుంది కర్రీ. చూడండి ఎంత బాగుందో. చాలా చాలా టేస్టీగా ఉండదండి కర్రీ మాత్రం. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. చూడండి ఎంత బాగుందో కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, comment and subscribe to our channel.